డెవిల్ నోస్ హూ యు ఎగ్జాక్ట్లీ. అందుకే దురాత్మలకి నిన్ను చూస్తే ఎందుకు భయం ఉండదంటే నువ్వు నీతిగా ఉండడానికి ప్రయత్నం కూడా చేయవు. అందుకే అపవాది దేనికి భయపడతాడు తెలుసా? ఆత్మ ఫలాలకి భయపడతాడు. నువ్వు నీతిగా ఉంటే భయపడతాడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటానంటే భయపడతాడు, ఆయన వాక్యముకు నచ్చినట్లు ఉంటానంటే భయపడతాడు. ఎంతమందికి అపవాదికి వణుకు పుట్టించాలనుకుంటున్నారు? పాపాన్ని అసహించుకోవడానికి వణుకు పుడుతుందానికి. పాపము నాకు వద్దను వణుకు పుడుతుంది బిడ్డకి. నాకొద్దు ఈ పాపను, నా తండ్రి నన్ను నీతిమంతునిగా చేశాడు అను వణుకు పుడుతుంది బిడ్డకి. నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందాను, నేను రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛలను పుట్టిన వారిని కాను అని ప్రవచించు వాడికి వణుకు పుడుతుంది. అలా నువ్వు చేస్తుంటే అప్పుడు నీ ర్యాంక్ పెరుగుతూ ఉంటుంది స్పిరిట్లో. దెయ్యాలు రెండు మాట్లాడుకుంటాయి, అవునా ఈడేది గిట్టి కడతాడు, వాడి ఏం లేదు ఊరికి వాడు సౌండ్ కాడాడు, సౌండ్ చేస్తాను మామూలు ఎవరిని వదిలేరా. అదే రియల్ ఉన్నాడు ఏదో నిజంగా ఏదో చేసేటట్టున్నాడు కదన్నా, గిట్టి గిట్టి కడతా. వాడి క్యాడర్ పెద్దదిరా, వాడి క్యాడర్ అపోస్టల్ రా, ప్రాఫిట్ రా, వాడి క్యాడరు వాడే మామూలుడు కదరా. వాడు రోజుకి 6 గంటలు పని చేస్తాడు. వాడు కలిగిందంతా వాడు తన తండ్రి యొద్ద నుండి పొందుకున్నదే, వాడి మీద ఉన్నదంతా దేవుని దయా కృపనేరా. జాగ్రత్తగా ఉండాలి, వానితో డీల్ చేయాలంటే అంత ఈజీ కాదురా నాయనా అని దురాత్మలు మాట్లాడుకుంటాయంట. హల్లెలూయా.